నిన్నిలా చూస్తే బాధగానే ఉందిరా. కానీ నా బాధ నువ్వెప్పుడు అర్థం చేసుకోలేదు. నీలవేణి లాంటి ఒక లో క్లాస్ అమ్మాయి నా ఇంటికి వారసుణ్ణి కనిస్తే నా చేతులతో నేనాడిస్తానని ఎలా అనుకున్నావు? ఈ కాదంబరి స్టేటస్ కోసం ప్రాణాలిస్తుంది. నా బాధ నీకు అర్థం కాలేదు కాబట్టి ఈరోజు దాని ద్వారా నిన్ను బాధ పెట్టాను. మీ ఇద్దరి మధ్య అగాధం సృష్టించాను. కొన్ని రోజుల్లో నీ చేతులతో నువ్వే దాన్ని బయటికి గెంటేలా నేను చేస్తాను. అప్పుడు ఈ కాదంబరి అహం చల్లారుతుంది. ఈ కుటుంబం స్టేటస్ నిలబడుతుంది. ఇదంతా నీ భవిష్యత్తు బావుండాలనే చేస్తున్నాను. ఏదో ఒక రోజు నీకు ఇది అర్థం అవుతుంది. ఈ తల్లి నీ స్థాయి కోసం, బంగారు భవిష్యత్తు కోసం ఎంత తపన పడుతుందో నీకు అర్థమవుతుంది. నీలవేణి, ఎందుకు ఇలా చేసావు? నీలవేణి, ఎందుకు ఇలా చేసావు? నా మీద నీకెందుకింత ద్వేషం? నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నేను ప్రేమ చూపిస్తే నువ్వెందుకు నన్ను పిచ్చివాళ్ళలా చూస్తున్నావు? హే పరమేశా కాశీవాసా, ఇది న్యాయమా నీకు స్వామి? కన్నులు తెరిచి తెరవక ముందే పసిడి పసికంద చేమారిపోయే, కదిలిన పయనం ఎటో తెలియనిదే, సమయం వెనువెంట కథ ఇది శాంతి ముహూర్తమే కానీ నా మనసుకి శాంతి లేదు అంటున్నాను. ఎందుకో నాకు మీతో జీవితం పంచుకోవడానికి మనసు అంగీకరించట్లేదు. నా మనసు అందుకు సిద్ధంగా లేదు సార్. తరగని శోకం ఉసిరిన తల్లి, తలమున కైపోయే దుఃఖపు నదిలో, చెడు రాత రాసే చాలి లేని బ్రహ్మ, కడు దైన్యమాయే అందమైన జన్మ, దొరసాని బిడ్డకెందుకింత కర్మ, విధియాటలోన కీలు బొమ్మ అమ్మ. ఇది కల్లో నిజమో అర్థం కావడం లేదమ్మగారు. మీరు నన్ను కోడలిగా అంగీకరించారు. ఇన్ని రోజులు నిన్ను సాటి ఆడదానిగా కూడా చూడకుండా అవమానించాను. అందుకే నీకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇన్నాళ్ళు నిన్ను నా కూతుర్లా చూసుకునుంటే నా కోడలని 10 మందికి గౌరవంగా చెప్పుకునేదాన్ని. ఇప్పుడు చెప్తే వెటకారంగా మాట్లాడతారేమో అని నాకు అనిపిస్తుంది. నీలవేణి, ఎందుకమ్మగారు అలా అంటారు? ఎవరో ఏదో అనుకుంటారని మీరు నన్ను దూరం పెడతారా? పిచ్చి పిల్ల, నా కొడుక్కి దగ్గరైతే నువ్వు ఈ కుటుంబానికి దగ్గరవుతావు, కానీ దూరం ఎందుకు అవుతావు చెప్పు? ఇన్నాళ్ళు నిన్ను పట్టించుకొని నేను ఈరోజు నిన్ను ఆప్యాయంగా పలకరించినా, మంచిగా చూసుకున్నా అందరూ నటన అనుకుంటారేమో అనిపించింది, అంతే. ఎవరేమనుకుంటే ఏంటమ్మగారు? మీ గురించి నాకు తెలుసు కదా. నమ్మితే ప్రాణం ఇస్తారు. నిజం నీలవేణి, కానీ నీకు ఇంకో నిజం చెప్పాలి. ఇప్పుడు చెప్పొచ్చో లేదో? ఏదైనా సరే చెప్పండి అమ్మగారు. మీరు నాతో ఇంత మంచిగా మాట్లాడుతుంటే ఏ మాట అయినా సరే నా మేలు కోరి చెప్తారని అనుకుంటాను. స్వేచ్ఛ గురించి నీకు తెలుసా?
కొంచెం తెలుసమ్మగారు. కాసేపట్లో నా కొడుకు నువ్వు ఒక్కటవుతారు. ఇలాంటప్పుడు తన గురించి చెప్పడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది, కానీ చెప్పకపోతే రేపు నేనే నీకు ద్రోహం చేసిందాన్నవుతానేమో. నువ్వే నన్ను ప్రశ్నిస్తే తట్టుకోలేను. చెప్పండి అమ్మగారు, ఏదైనా సమస్య? ఇప్పటివరకైతే లేదు. ఇక ముందు వస్తుందేమోనన్న చిన్న భయం. అందుకే నిజం నీతో చెప్పాల్సిన అవసరం ఉంది.